అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే దేవాలయాలు, దేవుడు అన్ని రకాలు గుర్తొస్తూ ఉంటాడు. అలానే మేషరాశి వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి విషయాలు ఏంటంటే గనక అందరికీ కన్నా కూడా భిన్నంగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలతో కలిసి వచ్చేటువంటి కాలం బాగుంటుందని చెప్పొచ్చు ఈ జనవరి మాసంలో. ఇక శుభకార్యాలు చేసుకోవడానికైతే అంత అనువైనటువంటి సమయం కాదు అని చెప్పొచ్చు మేషరాశి వారికి. ఎందుకంటే మోఢ్యమి 3 నెలల మోఢ్యం అనేది మొదలవుతుంది కాబట్టి ఈ మోఢ్యమి అంతం ఎప్పుడేంటిది కనుక ఫిబ్రవరి 19 వరకు కూడా మోఢ్యంలో ఉంటారు ద్వాదశ రాశి వారు అందరూ కూడా. అందుకని శుభకార్యాలు నిర్వర్తించడానికి మాత్రమే పనికిరాదు. అలానే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి సంబంధాలు కుదరాలి అనుకున్న వారికి అయితే మన అమ్మాయి మన అబ్బాయిని అనిపించుకోవడానికి మాత్రం పనికొస్తుంది. ఇక పేరెంటాలు కానివ్వండి, ఏదైనా అన్నప్రసన్న లాంటివి అయితే చేసుకోవచ్చు. గృహప్రవేశం లాంటివి కూడా చేసుకోకూడదు మోఢ్యంలో జనవరి నెల మొత్తం కూడా. ఇకపోతే పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక అవి ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇది జనవరి మాసంలో. కాబట్టి మేషరాశి వారికి పితృదోషాలు కూడా కొన్ని కనపడతా ఉన్నాయి. ఇకపోతే వ్యాపార సమస్యలు నెలకొల్పాలనుకుంటే కూడా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారు జనవరి 17వ తారీఖు తర్వాత వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే కూడా జనవరి 17వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకోవచ్చు. దీంతోపాటు ఏదైనా విదేశీయానం ప్రయత్నించాలంటే కనుక జనవరి 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయొచ్చు. దీంతోపాటు ఏదైనా గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు ఏదైనా రాయాలనుకున్నా కూడా జనవరి 22 తర్వాత అప్లికేషన్ నింపుకోవచ్చు. ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు జనవరి 22 తర్వాత. ఇకపోతే ఆస్తుల తగాదాలు, అన్నదమ్ముల మధ్యన విభేదాలు, భార్యాభర్తల మధ్యన ఎడబాటు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి వారు ఆడవారైనా మగవారైనా స్త్రీ పురుషులు ఇరువురు కూడా కొంత ఒక మేట తగ్గడం ద్వారా మంచి జరుగుతూ ఉంటుంది. దీంతో ఇది చేయొచ్చు. ఇకపోతే అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులు అవ్వట్లేదు, ఏ పని కావాలని ముందుకెళ్ళట్లేదు, అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు, ఏ పని కావాలని ముందుకు వెళ్ళట్లేదు, ఏదైతే అనుకుంటామో అది జరగట్లేదు, ఏదో ఆటంకాలు ఎదురవుతున్నాయి అందుకు దగ్గర కూడా మనకి చూసుకున్నట్టయితే కనుక ఏ పని చేద్దామని ముందుకు వెళ్ళకపోవటం, అలానే అష్టదిబ్బందులు అయిపోవటం, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే కనుక ఇప్పుడున్నటువంటి ఏదైతే కరెంట్ జనరేషన్ ఉందో ఇప్పుడు ఒకటి అందరికీ